కొండ రాజీవ్ గాంధీ గారు చెప్పండి సార్. సన్నిధి గొల్ల వెంకటేశ్వర స్వామి ఆ రోజుల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి వరం ఈ రోజుకి ఒక ఆచారం ప్రకారం యాదవులు మాత్రమే దాన్ని ఓపెన్ చేయాలి తీసేయాలంటే దానికి కూడా రిటైర్మెంట్ పెట్టి ఉద్యోగాలు వంశపారంపర్యంగా వస్తున్న దాన్ని కూడా తొలగించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారిని మన భానుప్రకాష్ రెడ్డి గారిని కలిపి చూడాల్సినటువంటి అవసరం ఉంది. టీటీడీ భూములు అమ్ముకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ వేస్తే ఆ కమిటీలో భానుప్రకాష్ రెడ్డి గారు ఒక మెంబర్. ఒక్కసారి ఆ తీర్మానాలు టీటీడీ చేసినటువంటి తీర్మానాలు కాపీలు అవి కూడా ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. ఈ భూముల్ని అమ్ముకోవచ్చని సంతకాలు పెట్టిన వాళ్ళలో భానుప్రకాష్ రెడ్డి గారు ఒకరు. టీటీడీ బోర్డు మెంబర్. ఎప్పుడు ఇది 2016, 2015లో 2 సార్లు తీర్మానాలు జరిగాయి. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భూములు, ప్రాపర్టీస్, ఆస్తులు అక్కడక్కడ భక్తులు ఇచ్చింది, దేశవ్యాప్తంగా ఉన్నది, పలు రాష్ట్రాల్లో ఉన్నది, ఎక్కడెక్కడ ఉన్నాయో పసిగట్టి వాటిని మనం సంరక్షించలేము, ఏం చెయ్యాలో మీరు చెప్పండి అని చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ వేస్తే దీన్ని అర్జెంటుగా అమ్మి పడేయాలి అనేటటువంటి తీర్మానం చేసినటువంటి ఆ సభ్యులలో మన భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒక్కసారి చూడండి సార్. వీళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులు, ఆయన ఆస్తులు అమ్ముకోవాలనుకున్నోళ్ళు, దానికి సంతకం పెట్టిన వాళ్ళు ఈరోజు శనీశ్వరుడికి మహావిష్ణువుకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. పైగా కృష్ణా జిల్లాలో చూసాం కదా, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఏమైందో. 40 ఎకరాలు గోల్ఫ్ కోర్సు, దేవుడు వెంకటేశ్వర స్వామి భూమి 40 ఎకరాలు గోల్ఫ్ కోర్సు పెడతారంట, తర్వాత ఎగ్జిబిషన్లు పెట్టుకుంటారంట. అంటే వీళ్ళు నిజమైన హైందవ ధర్మ పరిరక్షకుల. మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మీరు అది చూపించిన తర్వాతే నాకు గొప్ప విషయం గుర్తుకొచ్చింది. అదేంటంటే భానుప్రకాష్ రెడ్డి గారు అందులో మెంబర్గా ఉండటం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం, తర్వాత బీఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉండటం, ఈ ముగ్గురు చేతికి అధికారాన్ని అప్పచెప్పడం అంటే దొంగ చేతికి తాళాలు ఇస్తే అవి ఏం చేస్తారో ఈ రోజు వీళ్ళని తీసుకొచ్చి టీడీ మెంబర్లుగా, టీడీ చైర్మన్లుగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెడితే వీళ్ళు ఎంతకన్నా ఏం చేస్తారు? దొంగ చేతికి తాళాలు అయితే దొంగతనం చేస్తాడు, వీళ్ళ చేతికి అధికారం ఇస్తే భూములు అమ్మేస్తారు. ఇదే జరుగుతుంది. గొల్లపూడి దగ్గర ఇప్పుడు మీరు చెప్పినటువంటి గోల్ఫ్ కోర్స్ ఏదైతే ఉందో ఆ యొక్క గుడి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా నిర్వీర్యానికి గురైంది. అవునా? అసలు ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు గమనించండి సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన హైందవ ధర్మాన్ని పరిరక్షించడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధులను ఆయన ఢిల్లీ పర్యటనల కోసం మొత్తం తీసుకెళ్లి ఖర్చు పెట్టేడుతున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫండ్ని ఆ యొక్క గుడికి శాంక్షన్ చేశారు. ఎంత? 1,80,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. ఓ 20 లక్షల రూపాయలు మిగతా వాళ్ళందరూ చందాలు వేసుకుని 2 కోట్ల రూపాయలతో ఆ గుడిని రెనోవేట్ చేసి ఆ గుడికి సంబంధించిన ఏమన్నా ఉన్నా సరే అక్కడ ఇప్పటి వరకు ఆ భూములు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆ యొక్క చుట్టుపక్కల రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ దాని మీద వస్తున్నటువంటి రెవెన్యూని ఆ యొక్క దేవాలయం కైంకర్యాలకు కానీ లేదా ఉత్సవాలకు కానీ రకరకాల దానికి కానీ వినియోగిస్తున్నారు. బట్ ఈ రోజు ఆ యొక్క దేవాలయ భూములే ఎందుకు కావాలి? అమరావతిలో ఇన్ని వేల ఎకరాలు ఇచ్చేస్తున్నారు కదా, అమరావతిలో ఇచ్చుకోవచ్చు కదా, గోల్ఫ్ కోర్స్ ఆడుకోవాలనుకుంటే, ఎగ్జిబిషన్లు పెట్టుకోవాలనుకుంటే. అంటే దేవాలయం భూములు కావాలా, దేవుడి భూములే కావాలా? ఇది ఏ రకమైనటువంటి నీతి? అమరావతిలో రైతుల భూములు తీసుకున్నారు, ఈ ఎగ్జిబిషన్లకు గోల్ఫ్ కోర్స్ దేవుడి భూములు ఏంటి సార్? అసలు దైవభక్తి ఉందా? ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా హైకోర్టు తీర్పిచ్చిన తరువాత కూడా అర్ధరాత్రి అక్కడ మళ్ళీ లారీలతో చదును చేయడం పనులైతే సాగుతూనే ఉన్నాయి. ఆ దృశ్యాలు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వీళ్ళకి ఆ భయం కూడా లేదా? చూడండి సార్, అర్ధరాత్రి దృశ్యాలు ఒకసారి చూడండి అక్కడ ఏం జరుగుతుందో. మట్టిని తరలిస్తూనే ఉన్నారు, ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని హైకోర్టులు కూడా లేదంటే న్యాయస్థానాలు కూడా ఒక్కొక్క సందర్భాల్లో ఆపలేమని ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న కాక మొన్న వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు ఇండియా కూటమి నుండి. అవును. ఆయన ఏం అభ్యర్థించాడు? ఆయన తాలూకా ఆయనకు మద్దతు తెలిపినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడిని ఓటేమని అడిగితే ఏం చెప్పారు? అలనాడు ఎన్టీ రామారావు గారి మీద తిరుగుబాటు చేసేటటువంటి ఆ కుట్రకోణంలో మీ పార్టీ గుర్తు, మీ పార్టీ ఫండ్ అంతా నీ మామకు కాకుండా నీదే అని తీర్పిచ్చాడు, ఇప్పుడు ఆ రుణం తీర్చుకో అన్నారు. అంటే ఆయన అన్నాడు, ఆయన తీర్పిచ్చిన దాంట్లో నేను ఉన్నాను ఆయన చెప్పారు. ఆయన మద్దతు పలికే వాళ్ళు కొన్ని పార్టీలు ఓపెన్ గానే బహిరంగంగా మీరు రుణం తీర్చుకునే సమయం అన్నారు. సార్, బీయింగ్ అని అడ్వకేట్ నేను చెప్తున్నాను, న్యాయస్థానాలని ఆపాదించడం నా ఉద్దేశం కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు బీసీలు జడ్జిలుగా పనికిరారని చెప్పి రాతలు రాసినటువంటి మహానుభావుడు ఈయన. సో న్యాయ వ్యవస్థ లేదా దేవాలయ వ్యవస్థ మరో వ్యవస్థ కాదు, ఏ వ్యవస్థనైనా తన యొక్క
చాతుర్యంతో భ్రష్టు పట్టించగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మీకు ఒక అంశం చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సార్ ఒక సీసీ కెమెరా పైప్ లైన్కి యాంగ్లర్ పెట్టి అక్కడ సీసీ కెమెరా ఏదో ఉంటే దాన్ని తీసుకొచ్చి అది క్రాస్ సింబల్ ఇక్కడ గుళ్ళు కట్టేస్తున్నారు, చర్చిలు కట్టేస్తున్నారు అని తిరుమలలో దుష్ప్రచారం. మళ్ళీ మేము మా ఓటోలు ముందుకు వచ్చి బాబు అది చూడండి రా బాబు అది దుష్ప్రచారం అది దుష్ప్రచారం అంటే సీసీ టీవీ తాలూకా స్టాండ్ అని. తర్వాత మనకు ఒక మహానుభావుడు ఉంటాడు ఒక ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది సంబరాలప్పుడు ఒక ఉత్సవం ఎవరైనా చేసుకుంటారు. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా మనం వినాయక చవితి పందిర్లు వేసుకుంటున్నాం కదా, దసరాకు పందిర్లు వేసుకుంటున్నాం కదా, అంటే ఒక సెట్ వేస్తున్నాం కదా మనం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా యొక్క స్వామీజీ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అతని పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి ఇంటి సెట్ వేసి అక్కడ కళాకారులందరినీ పిలిచి గౌరవించి మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఇనుమడింపజేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే గుడి సెట్ వేసినోడిని ఇలా అంటాడని చెప్పి బూతులు మాట్లాడినటువంటి వ్యక్తులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద హైందవ ధర్మం ముసుగులో ఈ చంద్రబాబు నాయుడు తాలూకా తాబేదారులందరూ ఏ విధంగా దాడి చేశారో చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంతెందుకు సార్, రాజశేఖర్ రెడ్డి గారు అసలు 7 కొండల్లో రాజకీయాలు అనేటువంటి ఉండకూడదు, 7 కొండలను పరిరక్షించాలని చెప్పి జీవో తెచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. కానీ పాపం చనిపోయినటువంటి ఆ రాజశేఖర రెడ్డి గారిని కూడా పట్టుకుని 7 కొండలు 2 కొండలు చేయబోయాడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే పౌరాల గుట్ల పౌరం అయిపోయాడని పనికిమాల మాటలు మాట్లాడించింది చంద్రబాబు కాదా? అంటే వాస్తవంగా అది రాజశేఖర రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా హైందవ ధర్మాన్ని కాపాడింది కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడింది కానీ, ఉన్నత స్థాయికి చేసింది కానీ, అక్కడ అభివృద్ధి చేసింది కానీ, క్రెడిట్ కోస్ టు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 7 కొండల పరిధి ఎంత నిర్దేశిస్తూ జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఈ రెండు కూడా ఆయనే తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టాలన్నీ కూడా జయచంద్ర నాయుడు గుర్తుపెట్టుకుని ఆయనతో కోర్టులో కేసు వేయించాడు. తిరుమల 2 కొండల పరిధిలోనే ఉందని. అది బ్రిటిష్ కాలం నాటివి తీసుకొచ్చి టాలెంట్. అంటే 7 కొండలు 2 కొండలు చేయాలని ఆలోచన చేసినటువంటి దుర్మార్గపు ఆలోచన ఎవరిది? చంద్రబాబు నాయుడు కాదా? అంటే నేను అదే చెప్తున్నాను, దొంగతనం చేసినోడే దొంగ నరుస్తూ పారిపోతే వెనక ఇంకోటి ఎవడో దొంగ ఉన్నాడని చెప్పి ఎలాగైతే మనం భ్రమపడతామో చంద్రబాబు నాయుడు గారు చేసే పని అది. వాస్తవానికి హైందవ ధర్మానికి తూట్లు పడుస్తూ లేదా మీరు మొన్న ఈ 2025లో జరిగినటువంటి సంఘటనలు చెప్పారు. దాదాపు 2018 మార్చి 31 ఒంటిమిట్ట దేవాలయంలో 4 చనిపోయారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతమంది చనిపోయారో లెక్క తీసి చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమన్నా ఇన్సిడెంట్లు జరిగినాయా? బోరంత జరిగినా దాన్ని కొండంతం చేసి చూపించే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి సింహాచలంలో గట్టి గోడ కట్టారు కదా. సింహాచలంలో గట్టిగా గోడ కట్టారు కదా. అయ్యో మీరు నమ్మరా? మొన్న ఎప్పుడో గిన్నిస్ బుక్ వాళ్ళు కూడా వచ్చి కలిసి అటు చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచంలో అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ వాల్ సింహాచలం మీ గవర్నమెంట్ చైనా వాళ్ళకన్నా ఈఫిల్ టవర్ కన్నా అదే స్ట్రాంగ్ అని చెప్పి అవార్డు ఇద్దామని కూడా వచ్చారట. అదేట పాపం చైనా వాళ్ళతోనే ఇది కట్టించారు. చిన్న గాలివానకు పడిపోయింది. దీన్నే అంటారు పన్నోడు పందిరి వేస్తే పిచ్చుకొచ్చి వాళ్తే పందిరి పడిపోయిందట. అలా ఉంటది పరితానం. అది పరితానం. రైట్. దేవుడి భూమిలో ఎగ్జిబిషన్ గోల్ఫ్ కోర్సులు ఏంటి సార్? ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనీసం దీన్ని అడ్డుకోవాలని ప్రభుత్వానికి అనిపించదా? కలెక్టర్ గారు ఎట్లా నివేదికిస్తారు? కలెక్టర్ గారు ఎలా కోరుతారు? ఎవరు చెప్తే జరుగుతుంది ఇదంతా? చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే జరుగుతుందా? నాకైతే నేను ఇంతకుముందే చెప్పా, అసలైన హిందూ ద్రోహులు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కులము లేదు మతము లేదు అని అందరినీ సంరక్షించిన మహోన్నతమైన వ్యక్తి అని నా అభిప్రాయం. ప్రజలు కూడా అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ 40 ఎకరాల వెంకటేశ్వర స్వామి ఆలయం భూమిని దీన్ని గోల్ఫ్ కోర్టు కట్టి దేవాలయం దగ్గర గొల్లపూడిలో ఇది చేయడానికి ముఖ్యంగా 2 దీంట్లో పాత్రదారులు ఉన్నారు. ఒకరు సానె సతీష్, రాజ్యసభ మెంబర్ ఎవరు అనుకుంటా, ఎంపీ చిన్న. వీరిద్దరు కూడా ఒక పెద్ద అంటే సానా సతీష్ అని పెద్ద మ్యానిపులేటర్ అతను మీరు డైరెక్ట్ గా ఒక ఎంపీనే అంటున్నారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయో లేవో చూసుకోండి. రేపు వాళ్ళు ఏదైనా చేయగలిసిన చేసే వ్యక్తి అతను. ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి. అతను వాళ్ళు ఆధారాలు లేకపోయినా మాట్లాడతారు. అది మనం జాగ్రత్తగా మాట్లాడచ్చు. మనం అన్ని అందుకే ఆధారాలన్నీ చూపించే మాట్లాడతాం. వీళ్ళిద్దరూ కలిసి దీని వెనకలంగా పార్టీ పెద్దలందరూ ఉన్నారని నేను అనుకుంటున్నా. ఇది చిన్న ప్రక్రియ. ఏమంటే ఈ 40 ఎకరాలని దాదాపు 400 కోట్ల విలువ చేసే భూమి ఇది. దీన్ని ఫస్ట్ విడతగా 56 రోజులకు లీజుకు తీసుకునే ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఈ 56 రోజులకు లీజుకు తీసుకొని గుడి పక్కనే ఒక దగ్గరలోనే ఉంటుంది. ఈ గుడి జనాన్నంతా డైవర్ట్ చేయడానికి. అంటే ఇప్పుడు అమ్మవారి నవరాత్రుల్లో జరిగేటప్పుడు
వేరే మన విజయవాడ ఉత్సవాలని జరపడం ఎంత మాత్రం సబబు అని నేను అడుగుతున్నా. ఈ అమ్మవారి ఉత్సవాలు జరిగేటప్పుడు ఈ విజయవాడ ఉత్సవాల గురించి ఎందుకు ప్రక్రియ వస్తుంది, ఎందుకు దీన్ని చేస్తుంటారు? మామూలుగా చెప్తూ ఉంటారు, ఒక సామెత విన్నా కదా, కొండపైన అమ్మవారు కొండ కింద వీరు అని. ఇప్పుడు జరుగుతున్నది వాళ్ళే చెప్పుకునేది, కొండ కింద కమ్మవారు కొండ కింద అమ్మవారు. ఇప్పుడు అమ్మవారు అది ఎవరో ఒకరిద్దరు ఉంటారు ఆ సామాజిక వర్గంలో, వాళ్ళ వల్ల పాపం మిగతా వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు అమ్మవారు ఉత్సవాలు జరుగుతుంటే ఇప్పుడు వీరు ఉత్సవాలు కింద జరుపుకునే ప్రక్రియ దీని ద్వారా స్టార్ట్ చేశారు. దీన్ని జనాలను ఎంతసేపు డైవర్ట్ చేయడానికి అమ్మ గుడిలోకి వచ్చి డబ్బులు వేసే హుండీలోకి వేసే వారిని అందరినీ కూడా ఆ గోల్ఫ్ కోర్టు వైపు మళ్లించి ఈ డబ్బులు హుండీ డబ్బులు అంతా అక్కడ పడేటట్టుగా ప్లాన్ చేసుకున్నారు. అందులో ఇది ఒక భాగంలో ఏమంటే ఈ విఐపీలు అందరూ వస్తారు కదా, వీరందరినీ అక్కడ డైవర్ట్ చేసి విఐపీలకు, టీడీపీ వారికి, జనసేన వారికి, బీజేపీ వారికి దర్శనాలు ఫ్రీగా చేయించే ఏర్పాట్లతో వీరు నిమగ్నమైనారు. ఇది ఒక పెద్ద దీన్ని తొందరలో దీనికి ఒక నిర్దిష్టంగా స్వామీజీలు అయితేనేమి, నేను పొద్దున్నుంచి 4-5 స్వామీజీలతో మాట్లాడాను. అందరూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతో భయపడి స్వామీజీలు బయటికి రావడం, హిందూ సంఘాలు బయటికి రావడం లేదు. ఎందుకు మాకెందుకు కోర్టులో వేసినాం చూస్తామంటున్నారు. ఎందుకు ఎంత మాత్రం సబబు? ఎవరు భయపడాల్సిన పని లేదు. మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే హిందువులంతా మనమంతా ముందు ఉండాలి, ఐక్యంగా ఉంటే దక్క ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి. అయితే మన రెడ్ బుక్ రాజ్యాంగం ఉన్నంత వరకు తిరుమలలో ఏ అపచారం జరిగినా ఎవరు నోరు తెరిచి మాట్లాడలేరు. అందుకనే స్వామీజీలు బయటికి రావడం లేదు. కన్క్లూడ్ చేయండి. నా వరకు ఒక పాయింట్ అయితే చెప్తున్నాను. రాజకీయంగా ఏది మాట్లాడినా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కేసులు పెడుతూ కటకటాలు పాలు చేస్తున్నారు. రాజకీయాల కోసమైనా కేసుల గురించి ఆలోచించి ఏమన్నా ఒక్కడుగు నాబోటోడు వెనక్కి తగ్గుతాడేమో తప్పితే హైందవ ధర్మం జోలికి వస్తే అలనాడు రామదాసుని తీసుకెళ్లి చెరలో పెట్టితే భగవంతుడు ఎలా కాపాడుకున్నాడో, ఆ తర్వాత అన్నమయ్యని తీసుకెళ్లి చెరలో పెడితే భగవంతుడు ఎలా కాపాడుకున్నాడో, వీళ్ళకి దమ్ముంటే సత్తా ఉంటే ఎన్ని కేసులైనా పెట్టుకోమనండి. లెట్ ఇట్ బి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, లెట్ ఇట్ బి రాజీవ్ గాంధీ, లెట్ ఇట్ బి XYZ, వీఆర్ రెడీ టు ఫేస్. కానీ దేవుడు జోలికి వస్తే తోలు తీస్తాం, దేవుడు జోలికి వస్తే తోలు తీస్తాం ఎవరికైనా సరే.